వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అబ్బా. జగన్మోహన్ రెడ్డికి సైకో అన్నందుకు గాను బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి, చెప్పక్కర్లేదు. గుండెల మీద చేసుకుని నిజాయితీ గల వ్యక్తిగా కామెంట్ చేయండి. ఆంధ్ర తెలంగాణలో మీరు ఎక్కడున్నో తెలుగు వారైనా నిజాయితీతో కామెంట్ చేయండి. సిగ్గు ఎగ్గు లేకుండా ఒకళ్ళ వైపు తీసుకోకండి. జగన్ వైపు తీసుకోవద్దు, బాలకృష్ణ వైపు తీసుకోవద్దు. నిజాయితీ గల వ్యక్తిగా కామెంట్ చేయండి. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పక్కర్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ ఇట్లా మాట్లాడారు అనే దాని మీద రచ్చ నడుస్తుంది. అసెంబ్లీలో జగన్ మీద బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకి వైసీపీ నేత పేర్ని నాని ఘాటు కౌంటర్ ఇచ్చారు. కైట్లూరు ప్రజలు అష్టకష్టాలు పట్టని ఎమ్మెల్యే కామినేని అన్నారు. జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ కామినేనికి పట్టదన్నారు. కైట్లూరులో దళితుల మీద జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదన్నారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడిన చేతకానుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడన్నారు. 80 ఏళ్ల మీద పడిన కామినేని శ్రీనివాస్కి ఇంగిత జ్ఞానం లేదన్నారు. ఊరు పొమ్మంటున్న కాడి రమ్మంటున్న ఈ వయసులో అసత్యాలు మాట్లాడడం భావ్యమేనా అని పేరుని ప్రశ్నించారు. అర్జెంటుగా మంత్రి అయిపోవాలని కామినేని ఆరాటమన్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తిరుగుతుండడం బాలకృష్ణ చూడలేకపోతున్నాడని, తన బావతో సమానంగా పవన్ జామర్లో కారులో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని పేరుని విమర్శించారు. పవన్కి చంద్రబాబు వంగి సలాం కొడుతుంటే కొతుకుతలాడిపోతున్నారన్నారు. బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేట్ దగ్గర కూడా బ్రీత్ అనలైజర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బాలకృష్ణ తప్పదాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారన్నారు. అసలు సైకో బాలకృష్ణ అన్నారు. పవన్ కళ్యాణ్ చూసి తట్టుకోలేక సైకో బాలకృష్ణ ఇట్లా ప్రవర్తిస్తున్నారన్నారు. పురాణాలు వేదాలు బట్టి పడితే సరిపోదని, అన్ని బట్టి పెడితేనే ఇలా ఉంటుందని బాలకృష్ణకి పేరునని చూరకలు అంటించారు. పురాణాలు బట్టి మ్యాన్షన్ హౌస్ వేస్తే ఇలాగే ఉంటుందన్నారు. బాలకృష్ణ స్వయంగా తనతో ఫోన్లో మాట్లాడాడని, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని, దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేయని బాలకృష్ణకి సవాల్ విసిరారు పేరు నాని. నందమూరి తారక రామారావు, బసవ తారకం వంటి వారి కడుపును పుట్టిన నువ్వు ఎంతలా దిగజారిపోవడం సిద్ధించేటన్నారు. అక్కడ సినిమా కోసం బాలకృష్ణ తనకి స్వయంగా ఫోన్ చేశాడని, జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఇప్పించండి అడిగారని పేరుని గుర్తు చేశారు. బాలకృష్ణ ఫోన్ చేస్తే తానే జగన్కి విషయం చెప్పానన్నారు. వాళ్ళు ఏ సాయం అడిగితే అది చేసి పెట్టమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పెన్నని చెప్పుకొచ్చారు. అయితే సాక్షి ఈశ్వరి అంశాలని ఇంకో కొత్త ఎలివేషన్ని, కొత్త వెర్షన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎలివేషన్ కాదు. ఏంటంటే గతంలో నందమూరి బాలకృష్ణ 2014 నుంచి కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం కదా, అప్పుడు కూడా జనసేన లేదు, కానీ జనసేన సపోర్ట్ ఇచ్చింది, పోటీ చేయలేదు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్. అప్పట్లో మోడీ ప్లస్ చంద్రబాబు వర్సెస్ జగన్ నడిచింది 2014లో. మోడీ ప్లస్ చంద్రబాబు అధికారంలోకి వచ్చింది. అంటే బీజేపీ టీడీపీ యొక్క సంకీర్ణ కూటమి. పవన్ కళ్యాణ్ బయట నుంచి సపోర్ట్ తప్ప ఆయన పార్టీ లేదు, పోటీ చేయాలి, పార్టీ ఉంది కానీ. సో అప్పుడు 2018లో బయటకు వచ్చేసారు. 14లో గెలిచిన తర్వాత 18లో మోడీ నుంచి బయటకు వచ్చేసి మోడీ అన్యాయంగా ఉన్నారు, ఏపీ పట్ల సరిగా ఉండట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసి మోడీ మీద రివర్స్ అయిపోయారు మొత్తం. చంద్రబాబు అండ్ బ్యాచ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ కానీ, లోకేష్ కానీ, అచ్చెన్నాయుడు కానీ అందరూ మోడీది ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. అప్పటి వీడియో ఈరోజు ఈశ్వర్ బయటికి తీశారు. సాక్షి ఈశ్వర్ మాకి చూస్తుంటూ అతిపెద్ద బూతును వాడారు. మాకి CHO ఇంకో పదం ఉంటుంది, టీఓ ఏదో వస్తుంది. సో చాలా పెద్ద బూత్, నీ అమ్మ పి అన్నమాటది. ఆ పదాన్ని కూడా అప్పట్లో బాలయ్య ఇండైరెక్ట్గా వాడారు. మరి అప్పటి వాళ్ళే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మనం అట్లా వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా వైసీపీలో సీరియస్ అవ్వాలి. మోడీని ఎంత హీనంగా అవమానించినటువంటి వ్యక్తి బాలయ్య చూడండి అంటూ ఆ వీడియోని సాక్షి ఈశ్వర్ బయట పెట్టారు. సో చాలా పెద్ద అంశం అనమాట.